మన ప్రభువును మన రక్షకుడును నేను ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందన తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఉపవాసం ఉంటున్నారు. ఉన్నప్పుడు మా ప్రార్థన ఎందుకు అంగీకరించవు, మేము చేతులు చాపుతున్నప్పుడు మా ప్రార్థన విని మాకెందుకు సమాధానం ఇవ్వవు అని చెప్పి ఇక్కడ భక్తులు అడుగుతుండగా కనబడతా ఉంది. అయితే అట్టి వారికి ప్రభు ఏమంటున్నాడంటే, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు అని చెప్పి అంటా ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు. మంచిదే, అది ఆరోగ్యానికి మంచిది, స్పిరిచువల్గా కూడా మంచిదే, కాదనట్లేదు. కాకపోతే ఈ ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఉండాల్సినటువంటి క్రమం ఏంటి అని అంటే, ఇదిగోండి ప్రవర్తన మార్చుకోవాలి. అక్కడ ఆ దినాల్లో ఇశ్రాయేలీలు ఉపవాసంతో ఉంటున్నారు, కానీ వారు అన్యాయం చేస్తున్నారు, గుద్దులాడుకుంటున్నారు, వారి పనివారి చేత కఠినమైన పని చేయిస్తున్నారు, బిగబడుతున్నారు, అనేకమైనటువంటి చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు, మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ నా ఇష్టమైన ఉపవాసం అది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటున్నాడు చూడండి, ఇక్కడ మీరు అన్యాయంగా గుద్దులాడుతూ ఉంటారు, కలహాలు పడుతూ ఉంటారు, కానీ మీరు నాకు ఇష్టపూర్వకంగా నాకు లేదు మీ ఉపవాసము, 2 రోజులు ఉపవాసము 3 రోజులు ఉపవాసం ఉంటున్నారు అని దేవుడు వారిని బట్టి చెప్తున్నాడు. ఈరోజు ఉపవాసం ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉంటున్నప్పుడు నీ ప్రవర్తన మార్చుకోవడానికి నువ్వు ఉపవాసం ఉండాలి. ప్రభువు దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసంతో ఉన్నప్పుడు, ప్రభువా నీ దృష్టికి నా దగ్గర ఏదైతే ఆయాసకరంగా ఉందో దాన్ని విడిచిపెట్టుకుంటానని చెప్పి ఆయనకి నువ్వు కమిట్మెంట్ చేయాలి. అంటే వాగ్దానంగా ఆయనకు నువ్వు సమర్పించాలి. ఆ పాతదంతా కూడా పోవాలి, నూతనమైన వాడిగా నువ్వు తయారవ్వడానికి ఉపవాసం అనేది నీకు ఉపయోగపడుతుంది తప్ప, ఏదో బాహ్యంగా ఆ దినాల్లో పరిచయులు కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లా ఉండేవారంటే వారి ముఖం అంతా కూడా వికారంగా పెట్టేవాళ్ళు. ఏంటి అని అంటే వాళ్ళు పరిచయులు ఉపవాసం ఉన్నారు అని చెప్పి అందరికీ తెలిసేలాగిన, కానీ నీ ఉపవాసం ఎలా ఉండాలో కూడా లేఖనాల్లో కనబడతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి అని అంటే, నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఈలాగిన నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును. ఉపవాసంతో ఉన్నటువంటి మనం అందరం కూడా మంచి చేయాలి, ఇతరులకు సహాయపడాలి, మనలో ఉన్నటువంటి దేవుని దృష్టికి ఆయాస్కరమైన వాటిని విడిచిపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. అట్టి ఉపవాసం ద్వారా దేవుడు సంతోషపడతాడు. ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారు, తమ వ్యాపారాలు చేస్తారు, ఉపవాసం ఉంటారు, ప్రయాణాలు చేస్తారు, ఉపవాసం ఉంటారు, అన్యాయం చేస్తారు, ఉపవాసం ఉంటారు, ఫోన్లతో కాసేపు కాలక్షేపం చేస్తారు. అలాంటి ఉపవాసం పరిగణలో తీసుకోబడదు. నీవు ఉపవాసం అన్నప్పుడు ఎంతసేపు ఉండగలవో దేవుని సన్నిధిలో అంతసేపు మోకరించి ప్రార్థన చేయడం కొరకే ఆ ఉపవాసం. చూడండి, ఆ దినాల్లో యోనా గ్రంథంలో వారు ఉన్నటువంటి ఉపవాసం చూస్తే మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది. నినెవె పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గోనెపట్ట కట్టుకొని మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను, జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలను. ఇది అసలైన ఉపవాసం అంటే. దేవుణ్ణి వేడుకునే పద్ధతి, విశ్వాసం ఉంచే పద్ధతి, ఉపవాసం ఉండే పద్ధతి, తర్వాత తమ దుర్మార్గమును విడిచారు వాళ్ళు, మనపూర్వకంగా దేవుని వేడుకున్నట్టుగా కనబడతా ఉంది. ఇట్లా కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి వారు ఎవరైతే అలా ప్రార్థన చేసుకుంటారో, ఎలా ఉపవాసం ఉండి దుర్మార్గాన్ని విడిచిపెడతారో, మనపూర్వకంగా దేవుని వేడుకుంటారో, అప్పుడు దేవుడు ఏం చేశాడు, నినెవె పట్టణ ప్రజలు చేస్తానన్నటువంటి కీడు చేయక పశ్చాత్తాపన్నట్టుగా కనబడతా ఉంది. అలాగే ఈరోజు మనం అందరం కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు, మనపూర్వకంగా వేడుకుంటున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క అవిధేయత పోవాలి, విధేయత రావాలి, మనలో ఉన్నటువంటి దుర్మార్గత పోవాలి. మనం దేవునికి ఇష్టమైన వారిగా ఉంటే ఆ ఉపవాసం నీకు పనిచేస్తుంది. దేవుడు కూడా యోగ్యమైన దానిగా దాన్ని పరిగణన తీసుకుంటాడు. అదే ఉపవాసంలో ఉన్నప్పుడు మీరు ఇతరులకు సహాయపడేవారిగా ఉండాలి, ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు మీరు ప్రయాణాలు చేయడం వేస్ట్, మూర్చపోతారు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు గదిలో రహస్యమందు చూచున్న తండ్రికి మాత్రమే వినబడిలాగిన మీ ప్రార్థన చేయాలి తప్ప, ఉపవాసం ఉండి మీ పనులు మీ వ్యాపారాలు చేసుకోవడం ద్వారా అటు ఉపవాసం దేవునికి అంగీకారం కాదని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉంటున్నటువంటి నీవు ప్రభువు మాటలు విని ఆయన దగ్గర మోకరించి ఆయన దగ్గర మనపూర్వకంగా వేడుకొని నీవేదైనా దేవుని దృష్టికి ఆయాస్కరంగా ఉంటుంది వాటిని విడిచిపెట్టుకోవాల్సిందిగా దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలను. ఆయన ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో
వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరిచి కావలసిన ఆహారము, వస్త్రములు, సంతోషం, సమృద్ధిని దయచేసి అనారోగ్యాలు స్వస్థపరచండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారు ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారాలు సరిగ్గా సాగక ఉన్న వారిని వ్యాపారాలు దీవించండి. అలాగే గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకొని, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోమని, అలాగే నూతనమైన గృహాలు కట్టుకున్న వారిని జ్ఞాపకం చేసుకొని, అన్ని రకాలుగా ఎవరైతే నాయన కుదుగులాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలపరచమని మా తండ్రి అయిన దేవునికి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్టయితే కనుక దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.